ఒక్కటి గుర్తుంచుకో మిత్రమా, నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారని గుర్తుంచుకో. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. అవి మొదట బాధను ఇచ్చినా సరే, జీవితాంతం ఏడవలసిన బాధను దూరం చేస్తాయి. మంచితనంతో ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి. ఎవరినీ తగ్గించి మాట్లాడకూడదు. ఎవ్వరినీ బాధించకూడదు. మన సమస్యలకు సమాధానం మన దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే. కొందరి వయసు చిన్నదే అయినా వాళ్ళ జీవితంలో మోసే బరువు మాత్రం చాలా కష్టమైనది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. మన జీవితం మనకు ఏదీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. నీ జీవితానికి నువ్వే గురువు. ఎలా మలుచుకోవాలి అన్నా, ఎలా మార్చుకోవాలి అన్నా నీ చేతిలోనే ఉంది. పడిపోతావని భయపడితే నడక రాదు. ఓడిపోతానని భయపడితే విజయం రాదు. భయం వీడి ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు. అప్పుడే ప్రశాంతంగా ఉంటావు. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో తృప్తిపడుతూ జీవిస్తే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. శరీరంలో లోపం ఉందని బాధపడకు మిత్రమా. మనసులో లోపం ఉన్నవారే చాలా హాయిగా బ్రతికేస్తున్నారు ఈ లోకంలో. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.